హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్లు అనేటివి గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరిగింది. సో మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ నందు కూడా మీ యొక్క వివరాలు పేమెంట్ స్టేటస్లు అనేటివి అప్డేట్ అయ్యి చూపిస్తున్నాయన్నమాట. సో వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఎగ్జాంపుల్కి నేను చెక్ చేసినటువంటి ఒక అప్లికేషన్ డీటెయిల్స్ అనేటివి మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా మీకు పేమెంట్ స్టేటస్లు అనేటివి అప్డేట్ అయ్యి అయితే చూపిస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. అలానే ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఏ విధంగా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి అనే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క బిఎం పోర్టల్ ఏదైతే ఉందో బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ ఒక్కోసారి ఓపెన్ అయితే కావడం లేదు. సో నేను నిన్న నైట్ నుంచి అయితే ట్రై చేస్తున్నాను, ఓపెన్ అయితే కాలేదన్నమాట. ఇప్పుడు మార్నింగ్ అయితే ఓపెన్ కావడం జరిగింది. సో మీకు కూడా అలాంటి ఇష్యూ కనుక ఉండినట్లయితే కొన్ని గంటల తర్వాత చెక్ చేయండి, అప్పుడు ఓపెన్ అయితే అవుతుంది. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను, మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, అంటే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసేటువంటి పథకాల మీద ఏమైనా అప్డేట్స్ వచ్చినా నేను వెంటనే వీడియోని చేసి మీకు పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పేమెంట్ స్టేటస్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి స్కీమ్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఇయర్ వచ్చేసి 2026-27 సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సెర్చ్ బై మదర్ ఫాదర్ గార్డియన్ అని అడుగుతుంది కదా. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎవరిదైతే మీరు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నారో ఇక్కడ మదర్ ఇస్తున్నారో మదర్ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. దీని కిందే మనకు క్యాప్చా కోడ్ అయితే వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోమని చెప్పి కూడా అడుగుతుంది. ఓటీపీ అనేది ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చి ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. అలానే క్యాప్చా కోడ్ ఇస్తారు, ఆ క్యాప్చా కోడ్ని జాగ్రత్తగా అది ఎట్లా ఉందో అలానే ఇచ్చేసి ఓపెన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుందండి. సో అందులో నేను మీకు చూపిస్తాను చూడండి, పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి, తర్వాత ఈ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి, తర్వాత పేమెంట్ డీటెయిల్స్ చివరనైతే చూపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయినటువంటి డేట్ చూసుకున్నట్లయితే 22/7/2026 తేదీనే సో వీళ్ళకి సంబంధించి పేమెంట్ అనేది పడిపోవడం జరిగిందనమాట. ఏ అకౌంట్ పడిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్కి అయితే పడింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి అయితే పడింది. ఈ యొక్క అప్లికేషన్ నేను సెట్ చేసినప్పుడు సో ఇద్దరు ఉన్నారనమాట పిల్లలు, ఇద్దరికి కూడా అమౌంట్ అనేది 13,000 రూపాయలు 26,000 రూపాయలు పడినట్లు ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయితే చూపిస్తుంది అనమాట. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూశారు కదా ఈ యొక్క బిఎం పోర్టల్లో అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ అయిందా లేదా అనేది. ఒకవేళ మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ బిఎం పోర్టల్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ కాకపోయినట్లయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ గురించి కూడా నేను మీకు చెప్తాను, వినండి, నోట్ చేసుకోండి పాయింట్స్ అనేటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ గవర్నెన్స్కి మీరు మెసేజ్ అనేది పెట్టాలి, హాయ్ అని పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏదైనా సేవను ఎంచుకోండి అని చెప్పి ఒక మెసేజ్ అనేది మనకు వస్తుందన్నమాట, రిప్లై. సో దాంట్లో మీరు వచ్చేసి సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి ఏదైనా ఒక సేవను ఎంచుకోండి అని అడుగుతుంది కదా, అప్పుడు తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2026-27 స్థితి అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ని అడుగుతుంది, తల్లి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇవ్వాలన్నమాట. తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత సో ఈ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీలు అనేవి వెళ్తాయి, ఫారం అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అక్కడ చూపిస్తుంది, పేమెంట్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి అయితే ట్రాక్ చేసి చూపించవచ్చు, కాకపోతే సో దానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయన్నమాట మాకు. ఎందుకంటే ఇక్కడ కాపీరైట్స్ స్ట్రైక్స్ అనేవి ఉంటాయన్నమాట. సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము ఆ వీడియోని అనేది పోస్ట్ చేయలేకపోతున్నాం. జస్ట్ చెప్తున్నాను, వినండి అని చెప్పి అందుకే అన్నాను. ఓకేనా? సో ఈ విధంగా మీరు పేమెంట్ స్టేటస్లు అనేవి చెక్ చేసుకోండి. ఇకపోతే మనకు వచ్చేసి గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి తాత్కాలికంగా నిలిపేశారండి. గ్రీవెన్స్ అప్లికేషన్ చేసేదానికి ప్రస్తుతానికి అవకాశం అయితే లేదు. సో ముందు రోజుల్లో వస్తుంది, నేను తప్పకుండా తెలియజేస్తాను.
గ్రీవెన్స్ అప్లికేషన్ స్టేటస్ అవన్నీ కూడా చెక్ చేసుకునే దానికి సంబంధించి సపరేట్గా వెబ్సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనే వివరాలను గ్రీవెన్స్ అప్లికేషన్స్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తానండి. ఓకేనా? సో దాని కొరకైనా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా మా టెలిగ్రామ్ ఛానల్ అయినా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఇకపోతే కొంతమందికి అప్లికేషన్ స్టేటస్ అనేది ఓపెన్ చేసుకుంటున్నప్పుడు పేమెంట్ డీటెయిల్స్ చూపించకుండా నాట్ ఇన్ టీవీ లిస్ట్, అదేవిధంగా డేటా టీవీ నాట్ సెట్, ఇలా ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి వచ్చేసి గ్రీవెన్స్ రైజ్ చేయాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఎందుకు అలా వచ్చిందంటే, ఇక్కడ మనకు విద్యాశాఖ నుంచి సచివాలయం శాఖకి అయితే వివరాలు అనేటివి రావాలి. అలా రానటువంటి పరిస్థితిలో మీకు ఆ విధంగా అయితే అప్లికేషన్ డీటెయిల్స్లో చూపిస్తున్నాయన్నమాట. సో ఇలా ఉన్నటువంటి వాళ్ళు గ్రీవెన్స్ రైజ్ చేయాలని చెప్తున్నాం కదా. సో దానికి సంబంధించి ప్రాపర్గా అప్లికేషన్ ఎలా చేయాలనేది నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీకు స్కూల్ శాఖ నుంచి ఈ యొక్క సచివాలయం శాఖకి వివరాలు ఎందుకు రాలేదు అనే దాని మీద కూడా సమాచారం అనేది ఉందండి. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాదాపు 38 రకాల ప్రాబ్లమ్స్ అనేటివి గవర్నమెంట్ చెప్పింది అనమాట. సో వీటి మీద మీరు అప్లికేషన్స్ అనేటివి అంటే గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. సో దాని కొరకు వెయిట్ చేయండి, నేను తప్పకుండా తెలియజేస్తానండి. ఓకేనా? సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్పాను. గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది మీద ప్రస్తుతానికైతే సమాచారం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పలేదండి. అలానే తమ్నైల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను, గ్రీవెన్స్ అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం లేదు అని చెప్పి. మీరు అనర్హుల లిస్టులో ఉన్నా, మీకు పేమెంట్ పడకపోయినా కూడా మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఆ అవకాశం అనేది ఇస్తుంది గవర్నమెంట్, నేను తప్పకుండా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి డబ్బులు అయితే పడలేదు, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా డబ్బులు పడిపోయినాయి. సో మన గవర్నమెంట్ ఏం చెప్పింది టైం లైన్స్లో, ఈ యొక్క 30 ఆగస్టు నెల అయితే మనకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది 1వ తరగతి వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కాకపోతే ఈ 22వ తేదీన విడుదల చేసినటువంటి తల్లికి వందనం నిధులలోనే వారి యొక్క పేర్లు అనేవి వచ్చేసి వాళ్ళకి డబ్బులు కూడా పడిపోయాయి అనమాట. సో అలాంటి వాళ్ళకి డబ్బులు ఏమైనా పడకపోతే మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు అనమాట, 1వ తరగతి పిల్లలు కూడా. సో వారికి సంబంధించి పేమెంట్ అనేది ఆగస్టు నెలలో విడుదలవుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి గ్రీవెన్స్ అప్లికేషన్ అన్నిటికి కూడా గవర్నమెంట్ 30వ తేదీనే డబ్బులను విడుదల చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా పేమెంట్లు అనేటివి అప్డేట్ అవుతూ ఉన్నాయి, అలాంటి పడుతూ ఉన్నాయి. కొంతమందికి బ్యాంక్ సర్వర్ ఇష్యూస్ వల్ల డబ్బులు పడలేదు, వాళ్ళకి కూడా పడతాయండి. 30వ తేదీ జూలై 30వ తేదీ వరకు అమౌంట్స్ అనేవి క్రెడిట్ అవుతూ వస్తాయన్నమాట. ఆ తర్వాత మనకు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆగస్ట్ నెలలో 30వ తేదీ వరకు అయితే డబ్బులు పడతాయి అనమాట. ఓకేనా? సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానల్లో ఎక్కువగా పోస్ట్ చేస్తామన్నమాట. మీరు గమనించినారో లేదో, ప్రతి వీడియో కూడా మన యొక్క స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి స్కీమ్స్ మీదే ఉన్నాయి మన ఛానల్లో. ఓకేనా? డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.